శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం. పాటుపడతాం. మాకున్నటువంటి ధైర్యం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టమైన పనైనా అసాధ్యమైనటువంటి పనైనా కొండల్ని పిండి చేసి అది చేసేటటువంటి సత్తా మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన ధైర్యాన్ని మా ధైర్యంగా చేసుకొని మీ అందరికీ కూడా హామీలు ఇస్తున్నాం. ఒకే ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. శ్రీకాకుళం జిల్లాని ఉద్దాన ప్రాంతాన్ని అతలాకుతలం చేసినటువంటి తిత్లీ తుఫాను సైతం మనల్ని భయపెట్టినటువంటి పరిస్థితులు ఉంటే మనకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే మన దగ్గరికి వచ్చారు. మన పరిస్థితులను తెలుసుకున్నారు, మనకు అండగా నిలిచారు, ధైర్యాన్ని ఇచ్చారు. తిత్లీయే కాదు, ఎంతటి పెద్ద తుఫాను వచ్చినా సరే మీకు నేనున్నాను, చంద్రన్న మీకు అండగా ఉంటాడని పదే పదే మనకి చెప్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా 25 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. అటువంటి నాయకుడు వెంట మనం అందరం కూడా నిలబడాలి. మీరే ఆలోచించండి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గారు పక్క జిల్లాలోనే ఉన్నారు. ఒక్క అడుగు వేస్తే మన జిల్లా రావచ్చు, మన ప్రజల్ని కలవచ్చు, మన బాధలు తెలుసుకోవచ్చు. ఆ రోజు వచ్చారా అని మరొకసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు అడుగుతున్నాను. ఎక్కడైనా కనబడ్డారా? మన గ్రామాలు వచ్చారా? మన మత్స్యకారుల్ని కలిసారా? మన రైతుల్ని కలిసారా? మన ఆడపడుచుల్ని కలిసారా? మన యువకుల తాలూకా సమస్యలు తెలుసుకున్నారా అని అంటున్నాను. ఆ రోజు మనం కనబడలేదు, కానీ ఈ రోజు ఓట్లు కావాలి, చేతుల్లో డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. ఎంత మీరు డబ్బులు పెట్టుకున్నా, ఎంతమంది నాయకుల్ని మీరు ఆశ చూపించి లొంగాలని చూసుకున్నా సరే పతిష్టమైనటువంటి క్యాడర్ ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎంతటి వరకైనా సరే పోరాడేటటువంటి సత్తా ఈ తెలుగు తమ్ముల్లో ఉందనేది మనమందరం కూడా నిరూపించి రాష్ట్రాన్ని మీ అందరికీ కూడా కాపాడమంటున్నాను. రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అందుకే మనకు ఓటేసే హక్కు మనకు లభించింది ఏప్రిల్ 11వ తేదీన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించుకొని దూరదృష్టితో విజ్ఞతతో మీరందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ గెలిపించండి. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మీ ఇచ్చాపురం నియోజకవర్గం మేము సైతం నిల్చున్నామని చెప్పే విధంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడిగా పనిచేస్తున్నారు. నేను ఒక్కరోజు ఆయనతో పనిచేయాలనంటే నాకే అలసట వస్తుంది. 16 గంటలు ఆయనతో ఉన్న తర్వాత ఇప్పటికైనా విరమిస్తారనంటే మరొక 8 గంటలు ఫ్రెష్గా ఆయన పనిచేస్తున్నారు. అటువంటి నాయకుడిని చూస్తే మాకు స్ఫూర్తి వస్తుంది. 20 గంటలు పనిచేస్తున్నారు, యువకుడుగా ఉన్నాం, మరింకెంత పనిచేయచ్చని మాకు స్ఫూర్తి వస్తుంది. అదే పక్క పార్టీలో మీరు చూడండి, ఫ్యాన్ పార్టీలో, దొంగల పార్టీలో చూడండి, కోడికత్తి పార్టీలో చూడండి. ఆయన నామినేషన్ వేస్తే ఏమనేశారు? నా మీద 31 కేసులు ఉన్నాయని నామినేషన్ వేసుకున్నారు. అటువంటి నాయకుడు పార్టీని లీడ్ చేస్తే కిందనున్నటువంటి నాయకులు ఏ రకంగా స్ఫూర్తి పొందుతారు? మా నాయకుడికే 31 కేసులు ఉన్నాయనంటే నా మీద 10-15 ఉన్నా ఏం పర్వాలేదు, జనాలు ఏమీ అనుకోరని ఆ రకంగా క్రిమినల్ కేసులతో ఉన్నటువంటి వ్యక్తులు అటు ఉన్నారు. కాబట్టి మీ ముందే అన్ని 2 చిత్రాలు కూడా ఉన్నాయి. ఏ చిత్రానికి ఓటు వేస్తారో, ఏ ఒక్క నాయకుడికి ఓటు వేస్తారనేది మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే. ధన్యవాదాలు ఎంపీ గారు. అలాగే మన ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, ఈరోజు గత 30 ఏళ్లుగా మనం ఎవరూ కూడా చూడనటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక బ్రిడ్జిలతో పాటు, అనేక వాటర్ ప్రాజెక్ట్స్తో పాటు, ఈరోజు ఎన్టీఆర్ సుజల ద్వారా ఇంటింటికి వాటర్ అందించే కార్యక్రమంతో పాటు కిడ్నీ పేషెంట్స్కి సంబంధించినటువంటి డయాలసిస్ కానీ, అలాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమాలు, ఇలా అనేక రకమైనటువంటివి మనం ఈ 5 వేలలో చేసుకున్నాం. మరి మన అందరికీ కూడా తెలియాల్సినటువంటి ఒకటి ఉంది. ఇచ్చాపురం నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారు అమితమైనటువంటి ప్రేమ చూపిస్తారు. మరి మొదట ఈ నియోజకవర్గం నెంబర్ 1గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి